వెల్కమ్ టు తెలుగు గేమర్ 1994 అండ్ తెలుగు గేమర్ కస్టమ్ రూమ్. హాయ్ బ్రో, ఒకవేళ మీ ఎవరైనా సరే కస్టమ్ రూమ్స్ క్రియేట్ చేస్తే అయినా ఖచ్చితంగా నేను కామెంట్ చేయడానికి రెడీ బ్రో. ఒకవేళ ఎప్పుడైనా సరే అండ్ కొంచెం అడ్వాన్స్గా చెప్తే నేను కొంచెం ప్రిపేర్ అయి ఉంటాను, అంటే టైంకి రావాలి అని చెప్పేసి. సో ఎవరైనా క్రియేట్ చేసుకున్నాను కూడా ఫ్రెండ్ ఫన్నీగా అయినా సరే అండ్ ఏదైనా పెయిడ్ మ్యాచెస్ మీరు పెట్టుకున్నా సరే అండ్ వాచ్ చేసేసి వాళ్ళని వాచ్ చేస్తూ కామెంట్ చేయాలని కూడా ఓకే, నేను చేస్తాను బ్రో. మీకు పర్సనల్గా అయినా కూడా ఎటువంటి ఫ్రీగా వచ్చి చేస్తాను. సో నేను ఇంట్రెస్టెడ్ బ్రో. ఒకవేళ మీకు అలాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ నాకు డిస్క్రిప్షన్లో అయితే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో ప్లీజ్ నాకు ఇన్ఫార్మ్ చేయండి. అండ్ చూద్దాం, ఈరోజు లాబీలో అయితే 52 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అండ్ మెనీ పీపుల్స్ అయితే రాలేరు చాలామంది. ఒకప్పుడు అయితే 100 మెంబర్స్ తోటి మొత్తం టైం సరిపోయేది కాదు. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం వెనుకబడిపోయింది. 2-2 నాయక్ టీం వచ్చేసింది అండ్ 52 మెంబర్స్ అయితే అయిపోయారు. అండ్ కొంచెం మ్యాచ్ స్టార్ట్ త్వరగా చేసేద్దాం. అండ్ ఓకే, మ్యాచ్ రికార్డ్ అవుతుందా లేదా, ఎంత మినిట్స్ అయింది మనం ఇక్కడ చూడవచ్చు. 1 మినిట్ అవుతుంది. అండ్ జస్ట్ మనం సెట్టింగ్స్ అయితే కొంచెం చేంజ్ చేయాలి. గ్రాఫిక్స్ చేంజ్ చేస్తాను, అల్ట్రా హెచ్డీలో పెడతాను అండ్ కలర్ఫుల్ ఫర్ యువర్ బెటర్ వ్యూ. ఇక్కడ బ్రైట్నెస్ని కూడా కొంచెం పెంచేస్తా. సో స్క్రీన్ రికార్డ్ ఇంకా బాగా పనిచేస్తుంది. సో అంటే బ్రైట్గా కనిపిస్తుంది. సో బ్రో 52 మెంబర్స్ అయితే వచ్చారు ఈరోజు. కొంచెం ఇంక్రీజ్ అయింది స్ట్రెంత్ వచ్చేసి. ఓకే, నైస్. అండ్ 33 వరకు స్టార్ట్ అయింది. జస్ట్ 8 మినిట్స్ అట్లా ఎక్స్టెండ్ చేశాను. సారీ ఫర్ దట్, ఎందుకంటే కొందరు మెసేజ్ చేశారు బ్రో కొద్దిగా ఆగండి అని చెప్పేసి. ఐ థింక్ టీమ్ 2 అయితే పాపం ఒక మిస్టర్ సాయి కనిపిస్తున్నాడు, నాకైతే ఎవరు కనిపించట్లేదు. సారీ ఫర్ దట్ బ్రో, ఒకవేళ నువ్వు ఒక్కడే జాయిన్ అవుతాయినా. అండ్ చూద్దాం, ఇంట్రడ్యూస్ చేద్దాము. అండ్ టీమ్స్ వచ్చేసి పాపం సారీ ఫర్ దట్ బ్రో, గడ్డా టీమ్ అసలు జాయిన్ అవుతా ఉన్నారు, బట్ మనము ముందే స్టార్ట్ చేసేసినాం. అండ్ 52 ప్లేయర్స్ వచ్చారు అండ్ ఓన్లీ 15 స్లాట్స్ అయితే వచ్చినాయి. అండ్ టీమ్ 1లో వచ్చేసి మార్వెల్ టీం ఉంది, టీమ్ 2 వచ్చేసి గడ్డా బ్రో అండ్ టీంలో ఓన్లీ మిస్టర్ సాయి వచ్చారు. అండ్ థర్డ్లో వచ్చేసి సంజు 225 అండ్ ఏఆర్కే ఏడబ్ల్యూఎం ఉన్నారు. అండ్ 4లో వచ్చేసి హెరాక్లస్ అండ్ గణేష్ బ్రో అండ్ టీం ఉంది. 5థ్లో వచ్చేసి రూపేస్ట్ టెర్మినా ఏదో సంథింగ్ నేమ్ ఉంది. ఓకే బ్రో, అండ్ న్యూ టీం అనుకుంటా వాళ్ళు వచ్చింది. ఓకే, 6థ్లో వచ్చేసి ఆల్ఫా నిన్న ఉన్నారు అండ్ నిన్న కూడా వచ్చారు ఆల్ఫా అండ్ టీమ్. అండ్ 7థ్లో వచ్చేసి ఎన్ఎల్పి సురేంద్ర అండ్ 2 ఉదయ్ వీళ్ళు వచ్చారు మన 2 నాయక్ ప్లేస్లో. అండ్ 8-9 వచ్చేసి మళ్ళీ ఖాళీ. అండ్ 10లో వచ్చేసి టీం అయితే న్యూ టీం వచ్చింది, రవి 88 ఏడబ్ల్యూఎం అని చెప్పేసి. 12లో వచ్చేసి మన లక్కీ బ్రో అండ్ కింగ్ టీమ్ అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ 19లో వచ్చేసి రౌడీ రేగల్ అండ్ ఇండియన్ స్నైపర్ టీం అయితే ఇక్కడ ఉంది. అండ్ స్కల్ హిట్ మ్యాన్ బాలే బంగారు టీం 20లో ఉంది. 21లో వచ్చేసి లార్డ్ గ్రీమ్ అండ్ 23 వచ్చేసి ఆరెంజ్ బ్రో అండ్ టీం ఉంది. అండ్ 24లో వచ్చేసి రాక్ స్టార్ రవి అండ్ టీం, బట్ రాక్ స్టార్ రవి ఓకే వచ్చారు. అండ్ 25లో ఇన్సానీ అండ్ టీం ఉంది. సూపర్ నైస్, వీళ్ళ ఫ్రెండ్స్ టీమ్సే, సో బాగా ఆడతారు కూడా. అండ్ ఓకే, మనము ఆన్ గ్రౌండ్లో చూసుకుందాము. ఆన్ గ్రౌండ్లో వచ్చేసి 25 టీం అండ్ కార్తిక్ టీబీడబ్ల్యూ మహి అండ్ టీం వీళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి కంటైనర్స్లో దిగారు. ఇది వచ్చేసి నోవా, ఐ థింక్ ఫైట్ చేస్తున్నారు, ఎవరో తెలీదు. ఐ థింక్ ఒక శివకి అయితే M4 దొరికింది అండ్ డైరెక్ట్ దిగడంతో డైరెక్ట్ ఫైటింగ్కి వెళ్ళిపోయాడు. సో కార్తిక్ అండ్ బ్రో అండ్ వీళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ 2 టీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏడబ్ల్యూఎం ఎహర్కి ఇతనుకు ఇక్కడికే వచ్చారు, బట్ వీళ్ళు హౌస్లో ఉన్నారు. అండ్ ఇన్సానీ అండ్ టీం కూడా నియర్ బై ఉంది, జస్ట్ లూట్ అయితే చేస్తున్నారు మనం చూసినాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లార్డ్ గ్రీమ్ టీమ్ అండ్ మన బాలయ్య బంగారు టీం అయితే నేను పాపం చూపించలేదు, మిస్ అయిపోయింది, సారీ ఫర్ దట్ బ్రో. అండ్ వీళ్ళు ఎక్కడ ఉన్నారో మనం చూద్దాము. అండ్ వీళ్ళైతే నియర్ మనకు రాజోక్లో కనిపిస్తున్నారు. రాజోక్లో అయితే ఇంకా టీమ్స్ ఏం లేవు. ఓకే చూద్దాము, ఆన్ గ్రౌండ్లో అయితే మనకి ఎవరు కనిపించట్లేదు.
అండ్ ఇండియన్ స్నైపర్ వచ్చేసి ఈరోజు వీళ్ళు టీం చేంజ్ అయ్యాడు అండ్ బాలయ్య బంగారు టీంలోకి వెళ్ళిపోయాడు ఇండియన్ స్నైపర్. సంథింగ్ ఏదైనా చేంజెస్ కావచ్చు, చూద్దాము. అండ్ డెవిల్ బాయ్ వీళ్ళు ఇక్కడ దిగారు. సో నియర్ బై అయితే టీమ్స్ అయితే లేవు, ఫైట్ జరిగే సిచ్యువేషన్ అయితే లేదు. అండ్ కివీ వచ్చేసి అండ్ ఐ థింక్ ఫైట్ తీసుకుంటున్నారు బ్రో. నైస్ బ్రో. అండ్ కివీ బ్రో వచ్చేసి వీళ్ళు ఫైట్ తీసుకుంటుంది. ఆన్ గ్రౌండ్లో చూద్దాము. ఆన్ గ్రౌండ్లో వచ్చేసి బెర్రీ బ్రో కూడా ఫైట్ తీసుకుంటున్నాడు. నైస్. వీళ్ళు ఎసినోలో దిగారు, బట్ వీళ్ళైతే ఓపెన్ అప్లో ఉన్నారు. అండ్ చూద్దాము. నైస్ బ్రో, నాకైతే బెటర్ అనిపిస్తుంది నైస్ నేమ్స్. ఎందుకంటే అందరు మాన్స్టర్స్ నేమ్స్ అండ్ బీచ్ నేమ్స్ పెట్టుకుంటారు, బట్ మీరు నైస్గా మంచి ఫ్రూట్స్ పేరు పెట్టుకున్నారు, సూపర్. అండ్ ఇక్కడ బెర్రీ బ్రో అండ్ కివీ బ్రో వచ్చేసి 1 కిల్ అయితే చేసేసారు సింపుల్గా. ఓకే, కివీ బ్రో కూడా ఓకే. వీళ్ళు నియర్ బై అయితే ఎవరున్నారు జస్ట్ చూద్దాం. ఎవరు లేరు. అండ్ యాపిల్ బ్రో అండ్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ టీమ్ 10 కొత్తగా వచ్చింది పాపం, వాళ్ళు వెపన్స్ ఇంకా దొరకనట్టున్నాయి, సో ఓపెన్లో వెళ్ళిపోతూ ఉన్నారు. బాగా ట్రై చేశాడు, ఫుల్ హిట్ ఇచ్చాడు, చాలా డ్యామేజ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఆరెంజ్ బ్రో అయితే దగ్గరికి వెళ్ళిపోయాడు అండ్ కిల్. షార్ట్ గన్ ఆరెంజ్ బ్రో కదా, షార్ట్ గన్కి కూడా ఏంటంటే బ్రో నైస్ బ్రో, సూపర్ స్కిన్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం అయితే అందరూ 1 కిల్ అయితే వచ్చింది. ఐ థింక్ టీమ్ 10 అయితే బెదర కొట్టేశారు అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయింది. సో వీళ్ళకైతే ఇప్పుడు ఆన్ గ్రౌండ్లో అయితే ఎవ్వరు లేరు. అండ్ లార్డ్ గ్రీమ్ టీం వచ్చేసి ఇక్కడ ఫైట్ చేస్తుంది. లార్డ్ గ్రీమ్ టీం దగ్గరికి 24 టీం 21 వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము. అండ్ వీళ్ళు వచ్చేసి ఓకే ఎస్ఏ జాజిపూర్ అపార్ట్మెంట్స్లో ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడ టీమ్ 5 వచ్చేసి మనకు చూస్తున్నాము, మన ఇక్కడ జర్కిలో దిగారు. అండ్ చూద్దాం. ఆన్ గ్రౌండ్లో వచ్చేసి గణేష్ బ్రో అండ్ టీం ఉంది. అండ్ బ్యాడ్ లక్ ఏంటంటే గణేష్ బ్రో అండ్ టీంలో 1 పర్సన్ అయితే పెవిలియన్కి వెళ్ళిపోయారు. సో రౌడీ చిరు వీళ్ళు ఉన్నారు. సో అండ్ లార్డ్ గ్రీమ్ టీం అయితే ఇక్కడ ఉంది. సో వీళ్ళు మ్యాక్సిమం ఏ ఛాన్స్ ఉన్నాను కూడా అసలు వదలరు, చూసాము లాస్ట్ గేమ్స్లలో. కానీ బాగుంటుంది. వీళ్ళు ఎక్కువ అయితే ఎవరు పేనిక్గా ఉంటారో వాళ్ళని కిల్ చేయడం వీళ్ళకి ఈజీ అని చెప్పేసి వీళ్ళ స్ట్రాటజీ. సో ఎక్కడైతే వీళ్ళు ఎక్కువ అంటే ఫైట్ జరుగుతుందో అక్కడికి కరెక్ట్గా టైంకి రీచ్ అవుతారు. అండ్ కొంచెం పేనిక్గా అంటే కొంచెం ఓపిక్గా వెయిట్ చేసేసి వాళ్ళని పేనిక్ అవ్వనిచ్చి, ఆ 2 టీమ్స్ చాలా పేనిక్ అవుతాయి ఫైట్ చేసి. సో ఆ టైంలో వీళ్ళు మంచిగా వాళ్ళతో ఫైట్ తీసుకుంటారు. సో అప్పుడు ఈజీగా డౌన్ చేయొచ్చు అనేది వీళ్ళ స్ట్రాటజీ. అండ్ నేను చాలాసార్లు చూశాను. అండ్ 2 టీమ్స్ కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఇద్దరు మొత్తము హీల్ మొత్తం పోయినాక మెల్లిగా వచ్చేసి టపిల్ మని కొట్టేస్తారు. అండ్ దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి, ఓపిక కూడా చాలా ఉండాలి. సో ఎవరి గేమ్ ప్లే వాళ్ళది, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి, బట్ బాగా కూడా ఆడుతారు, సూపర్గా ఆడతారు. అక్కడ నుంచి షార్ట్స్ గణేష్ బ్రో నుంచి ఎక్సలెంట్ షాట్. కార్తిక్ బ్రో వీళ్ళైతే ఫైట్ చేస్తున్నారు అక్కడ. ఓపెన్ అప్లో ఫైట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు బిల్డింగ్స్లో ఉన్నారు. లార్డ్ గ్రీమ్ వచ్చేసి సో వీళ్ళు ఒక దగ్గర ఉన్నారు కాబట్టి కొంచెం సేవ్ అయిపోయారు.
సో ఎక్కడైతే ఫైట్ జరుగుతూ ఉంది, మనం నెక్స్ట్ టీబీడబ్ల్యూ మహి అండ్ టీం ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నారు. సో మనము ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఆయుష్ అని చెప్పేసి ఎవరో సంథింగ్ న్యూ ప్లేయర్ అనుకుంటాను. ఐ థింక్ అతను హెరక్లస్ లార్డ్ గేమ్ని కూడా మళ్ళీ ఒకసారి డౌన్ చేశాడు. ఇక్కడ చూడొచ్చు పాదు టీంలో ఇతను. ఓకే 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 వెరీ నైస్ వెరీ నైస్. 2 ప్లేయర్స్ ఇక్కడ డౌన్ అయిపోయారు అండ్ ఓన్లీ 1 పర్సన్ ఉన్నాడు. సో ఈ టైం వీళ్ళు అడ్వాన్స్ తీసుకుంటే కన్నా ఖచ్చితంగా. అండ్ హెరాక్లస్ వచ్చేసి 2 సూపర్ బ్రో అండ్ నైస్గా. ఐ థింక్ ఇది మీరు రష్ చేయాల్సిన టైం. ఈ టైం ఎంతైనా ఇది మంచి టైం బ్రో. మీరు ఓకే టాప్ పైకి అయితే వచ్చేసిండు అండ్ ఇక్కడ అయితే ఎవరు కనిపించట్లేదు. అండ్ నైస్ వ్యూ అయితే తీసుకుంటున్నాడు హెరాక్లస్. అండ్ హెరాక్లస్ వచ్చేసి వన్ని డౌన్ చేసేసిండు అండ్ తను పైకి వెళ్ళిపోవాలి. అండ్ వీళ్ళ టీంలో చూసుకుందాం. వీళ్ళ టీంలో వచ్చేసి ఓకే 2 ప్లేయర్స్ని అయితే తినేసారు. అండ్ ఫైనల్గా అయితే ఇంకో 2 ప్లేయర్స్ ఉన్నారు. బట్ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. హెరాక్లస్ ఎలా వీళ్ళకు రిప్లేస్లో చూడొచ్చు. అండ్ లార్డ్ థార్ అండ్ పాదు ఉన్నారు. సో చూద్దాం. ఇక్కడ మనకైతే రెడీ అయితే పైనకి వెళ్ళిపోయిండు. సో ఇతని నుంచి వీళ్ళకు రిప్లై ఎలా వస్తుంది అండ్ ఇతను రిప్లై ఎలా ఇస్తాడో చూద్దాం. మనం చూసుకోవచ్చు రెడీ వచ్చేసి పక్క బట్ ది బీస్ట్ వీళ్ళు వచ్చేసి వీళ్ళకి తెలుసు మా వాళ్ళని కిల్ చేశారు కాబట్టి మేము ఇంకా ఉంచకూడదు అని చెప్పేసి డైరెక్ట్గా కిల్ చేసేసారు. వీళ్ళ దాంట్లో 2 ప్లేయర్స్ వెళ్ళిపోయారు అండ్ వీళ్ళ దాంట్లో 2 ప్లేయర్స్ అండ్ ఫైనల్ వచ్చేసి బెస్ట్ ప్లేయర్స్ వీళ్ళు ఉన్నారు. హెరాక్లస్ వచ్చేసి 2 ప్లేయర్స్ని డౌన్ చేసిండు అండ్ ఇక్కడ వీళ్ళు పక్క బిల్డింగ్స్లోకి వస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీస్ ఎలా వర్క్ అయితే చూడొచ్చు. అండ్ గణేష్ బ్రోకి అయితే హీల్ అస్సలు లేదు. అండ్ ఎవరు ఎలా స్ట్రాటజీస్ ఫాలో అవుతారో చూద్దాం. ఇద్దరు ఒకరిపైన ఒకరు నేడ్లు వేసుకున్నారు. సరిపోయింది బ్రో. చూద్దాం వీళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకో టీం ఎంటర్ అవుతుంది. గణేష్ బ్రో అండ్ టీం థర్డ్ పార్టీ అవుతుంది. సో చూద్దాం ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. అండ్ థర్డ్ పార్టీ వచ్చేసి ఫస్ట్ అయితే వీళ్ళు కనిపించేది థర్డ్ పార్టీ కనిపించేది పాదు వాళ్ళ టీంకి. వీళ్ళు థర్డ్ పార్టీ వీళ్ళు చూసారో లేదో తెలియదు. ఓకే శాండ్విచ్ అయిపోతున్నాడు బ్రో. అండ్ ఐ థింక్ మన బ్రోకి అయితే గణేష్ బ్రోకి పాపం హీల్ మొత్తం తగ్గిపోయింది చూడొచ్చు. సో వీళ్ళైతే పేనిక్ అయిపోయారు. ఇక్కడ నుంచి రావాలి ఖచ్చితంగా అండ్ జోన్లోకి వెళ్ళాలి. మనం ఇక్కడ ది క్వీన్ వచ్చేసి ఎవరో నాక్ చేస్తుంది. క్వీన్ టీం దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోదాము. అండ్ బ్యాడ్ లక్ ఏంటంటే క్వీన్ టీంలో వాళ్ళ కింగ్ని అయితే కోల్పోయింది. క్వీన్ నైస్ అని చెప్పొచ్చు. క్వీన్ సూపర్. బట్ ఇక్కడ 2 ఉదయ్ అండ్ టీమ్ వీళ్ళు బాగానే ఆడతారు. సో సూపర్గా ఆడతారు కాబట్టి ఎంతైనా 1 పర్సన్ని 4 మెంబర్ని కిల్ చేయాలంటే కొంచెం కష్టమే. చేయొచ్చు అట్లా అని చెప్పేసి చేయరు అని చెప్పేసి అనట్లేదు. యాపిల్ బ్రో జస్ట్ అయిపోయారు. ఇక్కడ వచ్చేసి ఫైట్ వచ్చేసి టీమ్ 6కి అండ్ టీమ్ 5కి జరుగుతుంది. అండ్ ఆరెంజ్ బ్రో వచ్చేసి అండ్ కిల్ అయితే చేసేసిండు ఆరెంజ్ బ్రో. నైస్ బ్రో. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎక్సలెంట్గా పాపం ఆరెంజ్ బ్రో అయితే చాలాసేపు నుంచి చూస్తున్నాము. అక్కడ మెసేజ్ కూడా వస్తుంది కొడుతున్నాడు. బట్ పాపం అయితే ఇప్పటివరకు అయితే ఓన్లీ సింగిల్ కిల్ వచ్చింది. అండ్ బెరీ బ్రో వచ్చేసి సూపర్గా 3 కిల్ చేసిండు. అండ్
బ్యాడ్ లక్. అండ్ ఇక్కడ యాపిల్ బ్రో వచ్చేసి అయితే టోటల్గా కిల్ చేసేసారు. అండ్ గణేష్ బ్రో అయితే ఇక్కడ ఫైట్ జరుగుతుంది. సో ఫైట్ జరిగిన ప్లేస్కి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. లార్డ్ గ్రిమ్ని కూడా పడేశాడు. సో గణేష్ బ్రోకి ఇక్కడ 1 కిల్ వచ్చింది. అండ్ టోటల్గా 3 కిల్స్ వచ్చినాయంటే ఐ థింక్ ఇక్కడ లార్డ్ గ్రీమ్ దాంట్లో అయితే సోలో ఉన్నాడు కావచ్చు మేబీ. ఎస్, పాదు ఒకటి సోలో ఉన్నాడు. సో చూద్దాము పాదు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. గణేష్ బ్రో వీళ్ళు పట్టుబట్టుకున్నారు. ఖచ్చితంగా మొత్తం కిల్ చేసే వెళ్ళిపోతాము అని చెప్పేసి చూడొచ్చు. అంత జోన్లో ఉండి కూడా ఫైట్ చేస్తున్నారు, హీల్ తీసుకుంటున్నారు, ఫైట్ చేస్తున్నారు. అండ్ ఓకే బ్రో, మీ స్ట్రాటజీస్ బాగానే ఉన్నాయి, బట్ కొంచెం జోన్ని ఫాలో అవుతూ ఇంకా మ్యాచెస్ ఇంకా బాగుంటుంది. పాపం పాదుకైతే అస్సలు హీల్ లేదు. ఒక బుల్లెట్ అంటేనే కథమే ఫసక్. చెప్తూనే ఉన్నాను, ఫసక్ అయిపోయాడు. ఓకే బ్రో, ఇప్పుడైతే మీరు పుష్ చేయాల్సిన టైం. మీరు ఖచ్చితంగా జోన్లోకి పుష్ చేయాలి. ఓకే, మనం మ్యాప్ చూద్దాము. మ్యాప్లో ఏదైనా టీమ్స్ దగ్గరగా వస్తున్నాయా అండ్ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ఎక్కడ ఉన్నాయి. టీబీడబ్ల్యూ మహి టీం వచ్చేసి సోలోగా ఉంది. 24 రాక్స్టార్ రవి టీం అయితే ఇటు సైడ్ వెళ్ళిపోయింది. 3 స్లాట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ వీళ్ళు వచ్చి కివి అండ్ ఆరెంజ్ అండ్ బ్రదర్స్ వీళ్ళు వచ్చేసి చాలా దూరంగా ఉన్నారు. అండ్ మేబీ టీమ్ 2కి అండ్ వీళ్ళకి ఫైట్ జరిగే సిచ్యువేషన్ ఉంది. అండ్ టీమ్ 2 దగ్గరికి వెళ్ళిపోదాం. టీమ్ 2 వచ్చేసి అండ్ నైస్ బ్రో. అండ్ 2-2 ఉదయ్ అయితే అతనికి తెలుసు. పాపం ఏంటంటే ఇక్కడ మోటల్ సాల్ మోడల్ వచ్చేసి అయితే కిల్ చేసేసిండు టోటల్గా. అతను సోలోగా ఉన్నాడు కాబట్టి. ప్రాన్ బ్రో వీళ్ళు ట్రై చేస్తున్నారు. పాపం వీళ్ళకి బగ్గీ దొరికింది. అండ్ బగ్గీలో అయితే 2 మెంబర్స్ క్యారీ చేయొచ్చు. అండ్ బ్రదర్స్కి అయితే బగ్గీ దొరికింది. అండ్ స్కల్ హిట్మెన్ వచ్చేసి ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నాడు. సో మనము ఫైట్ దగ్గరికి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ స్కల్ హిట్మెన్ ఎవరితోటి ఫైట్ చేస్తున్నాడు అంటే తెలీదు. టీమ్ 20 వచ్చేసి ఫైట్ చేస్తుంది. టోటల్గా ఇండియన్ స్నైపర్ అయితే సూపర్గా 3 కిల్ చేస్తే వేసిండు. నైస్ బ్రో. ఐ థింక్ 24 అండ్ 25 టీం అనుకుంటా ఎలిమినేట్ అయింది. ఎందుకంటే వాళ్ళ స్కిన్స్ అయితే నాకు తెలుసు. 24 అండ్ ఓకే స్కల్ హిట్మెన్ హంటర్ లెక్క టీం అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో వాళ్ళది నాకైతే గుర్తుంది వాళ్ళ వెహికల్ కలర్ చూడగానే, అందుకే అనుకున్నాను 24 అండ్ 25 టీం అని. సూపర్ బ్రో. అండ్ జస్ట్ మీ ఫైట్ని నేను పైన మెసేజ్ వచ్చింది, బట్ కరెక్ట్గా చూడలేకపోయినా వచ్చేసరికి అయిపోయింది. అండ్ సోల్ మోటల్ని డౌన్ చేసిండు అక్కడ. అండ్ వెహికల్ పేల్చినట్టున్నారు. అండ్ కార్తిక్ వచ్చేసి సోల్ మోటల్ని కిల్ కూడా చేసిండు. టీబీడబ్ల్యూ మహి వీళ్ళు ఐ థింక్ నాకు తెలిసి వీళ్ళు బ్రిడ్జ్ క్యాంప్ చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు కావచ్చు. సో టీబీడబ్ల్యూ మహి అండ్ టీమ్ తోటి బ్రిడ్జ్ క్యాంప్, ఇట్స్ నాట్ జోక్ బ్రో. అండ్ చూద్దాము. అండ్ ఇక్కడ ఫైట్ అయితే అయిపోయింది. ఇండియన్ స్నైపర్ అయితే సూపర్గా 3 కిల్ చేసిండు. అండ్ స్క్వాడ్ని క్లియర్ అయిందంటే అక్కడ అతని వంతు సాగరం చాలా ఉంది. సో ప్రతి మ్యాచ్లో తను చాలా నాక్స్ చేస్తాడు, బట్ కిల్స్ రావు. బ్యాడ్ లక్, చాలా అంటే చాలా బ్యాడ్ లక్ పాపం అతనికి. అండ్ కార్తిక్ అండ్ టీం అయితే ఈరోజు మంచి ఫామ్లో ఉంది. ఇప్పటికే 9 కిల్ చేసిందంటే మినిమం ఎక్సలెంట్. ఇక్కడ వచ్చేసి టీబీడబ్ల్యూ మహి వచ్చేసి 2 కిల్ చేసిండు. అండ్ కార్తిక్ వచ్చేసి 1 కిల్. అండ్ ఓకే అతను వచ్చేసి 1 పర్సన్ రాక్స్టార్ రవి ఓన్లీ సోలోగా మిగిలిపోయాడు పాపం. అందరూ బ్యాడ్ లక్ బ్రో. అండ్ ట్రై చేస్తున్నావు. ఐ థింక్
బాగా ఫైట్ చేస్తున్నారు బ్రో. బట్ ఈరోజైతే మంచి ఫామ్లో ఉంది మన టీం వచ్చేసి. ఒకటే షాట్ బ్రో నీకైతే, కొంచెం స్నైపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయి. చూడు షీల్డ్ మొత్తం పోయింది. ఎవరోనంట ప్రో సుభాకర్ అంట. ప్రో సుభాకర్ వచ్చేసి సోలోగా వస్తున్నాడు. ఐ థింక్ టీమ్ 10. ఇక్కడ రాక్ స్టార్ రవికి వచ్చేసి థర్డ్ పార్టీ మధ్యలో. ఏకేఎంకి 6. ఓకే 3 చేసిండు. ఓకే మంచి పొజిషన్ తీసుకుంటున్నాడు. నైస్ బ్రో, సూపర్ ప్రో సుధాకర్. అండ్ టీపీడబ్ల్యూ మహికి కొంచెం పని తగ్గించండి ఇక్కడ ప్రో సుధాకర్ వచ్చేసి. అండ్ ఫైనల్గా అయితే 6 టీమ్స్ ఉన్నాయి. ఆరెంజ్ బ్రో అండ్ టీం అయితే ఇక్కడికి పుష్ చేయాల్సిందే జోన్లోకి. ఐ థింక్ వాళ్ళు జోన్లోకి వచ్చారు. మేబీ హెరాక్లెస్ టీమ్ తోటి ఫైట్ తీసుకుంటారు కావచ్చు. బాలయ్య బంగారు బ్రో అండ్ టీం అయితే ఇప్పటికి ఫైట్ చేస్తుంది. 23 అండ్ 14 అండ్ 20 టీమ్స్ కూడా ఇక్కడ దగ్గరనే ఉన్నాయి. సో నేను 20 టీం దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోతాను. నియర్ బై అయితే మనకేం కనిపించట్లేదు. గణేష్ బ్రో అండ్ టీం కనిపిస్తుంది. గణేష్ బ్రో అండ్ టీం దగ్గరికి వెళ్ళిపోదాం. గణేష్ బ్రో అంటే చాలా దూరం వెళ్ళిపోయాడు. అండ్ టీం 20 దగ్గరికి వెళ్ళిపోదాము. బెరీ అండ్ బ్రదర్స్ టీం దగ్గరికి వచ్చేసినాం. అండ్ చూద్దాము వీళ్ళకు ఆస్పాస్లో ఎవరు ఉన్నారేమో. ఎవరు లేరు. आसपास में कोई नहीं है. ठीक है ढूंढेंगे फिर मिलेगा. అండ్ ఇక్కడ వెహికల్ అయితే ఉండదు. వెహికల్లో ఇక్కడ ఆగిందంటే వాళ్ళు కూడా తెలుసు. అండ్ ఎవరో ఒక ప్లేయర్స్ ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడ ఇండియన్ స్నైపర్ అయితే వాళ్ళైతే వీళ్ళని చూసినట్టున్నారు. అండ్ M249 తోటి రెడీగా ఉన్నాడు ఇండియన్ స్నైపర్. అండ్ బాలయ్య బంగారు కూడా వాళ్ళు మంచిగా పుష్ చేస్తున్నారు ఒక సైడ్ నుంచి. స్కల్ హిట్ మ్యాన్ ప్రతి మ్యాచ్లో యావరేజ్ అయితే మనకి 4 to 5 కిల్స్ అయితే ఈజీగా అనిపిస్తాయి. అండ్ ఇండియన్ స్నైపర్ తను డిసైడ్ చేసినట్టున్నాడు. ఓకే బ్రో మనం డైరెక్ట్గా వెళ్ళేసి బ్యాక్ సైడ్ నుంచి రష్ చేద్దామని చెప్పినట్టున్నాడు. లేదా ఒకవేళ జోన్లో ఉన్నాం కాబట్టి వెళ్ళేద్దాం రష్ చేద్దాం అనుకుంటున్నట్టున్నారు. ఓకే బ్రో కొంచెం జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళు కూడా బెటర్ ప్లేయర్స్. సో మీరు రష్ చేసిన కొంచెం మీకు మీ వీక్ పాయింట్ వాళ్ళకి ఇస్తే మాత్రం అయిపోతారు. సో ఓకే వాళ్ళు ఐ థింక్ చుట్టూ తిరిగి వస్తారా అండ్ ఎలా వస్తారా అనేది కొంచెం పాయింట్. ఐ థింక్ దూరం నుంచి వీళ్ళు ప్లాన్ కూడా బాగుంది. వాళ్ళు మొత్తం తిరిగేసి వస్తున్నారు. సో దట్స్ వై వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ టీం వెళ్ళిపోయింది అనుకుంటారు. లేదు బ్రో వీళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. సో దూరంగా వెళ్ళిపోయి ఇక్కడ సో ఫైట్ ఎందుకు తీసుకోవడము, ఈజీ మ్యాచ్ కదా. సో ఓకే తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఫాల్ బ్యాక్ అయిపోయారు. అండ్ చూస్తున్నాం ఇక్కడ అయితే మనకి 3 టీమ్స్ అయితే ఫుల్ ఉన్నాయి. అందులో టీబీడబ్ల్యూ మహి అండ్ టీం ఉంది. అండ్ ఏఆర్కెడ్ ఏడబ్ల్యూఎం అండ్ గణేష్ అండ్ ప్రో సుధాకర్ టీం, స్కల్ హిట్ మ్యాన్ అండ్ ఇండియన్ స్నైపర్. అండ్ ఇండియన్ స్నైపర్ టీం 19 అయితే పాపం రోడీ రేగల్ బ్రో అయితే నేను చూపించలేకపోయాను. జస్ట్ నేను చూపించలోపే మీరు ఇక్కడ పెళ్ళికి వెళ్ళిపోయినట్టున్నారు. సారీ ఫర్ దట్ బ్రో. అండ్ పాదు వీళ్ళు వచ్చేసి అందరు వెళ్ళిపోయారు. అండ్ రాక్ స్టార్ రవి, డ్రింకర్ సోను వీళ్ళని మనం చూపించామో లేదో తెలియదు పాపం. ఓకే సారీ బ్రో ఒకవేళ చూపించలేకపోతే. అండ్ 24 టీం అయితే మనం అక్కడ చూసినాం. టీబీడబ్ల్యూ అండ్ టీం తోటి ఫైట్ చేసిరా ఐ థింక్. సారీ మన ఇండియన్ స్నైపర్ టీం ఈరోజు బాలయ్య బంగారు టీం తోటి ఫైట్ చేసినట్టున్నారు వీళ్ళు. ఓకే వీళ్ళకైతే నియర్ బై అయితే ఆరెంజ్ బ్రో అండ్ టీమ్స్ అయితే వచ్చినాయి. సో వీళ్ళు ఎటు ఎలా వెళ్ళిపోతారో చూద్దాం.
ఎనిమిస్ని అయితే వెతుకుతున్నారు, బట్ ఎనిమిస్ అయితే ఎవరు కనిపించట్లేదు. సో ప్రజెంట్ అయితే వీళ్ళకైతే ఎనిమిస్ అయితే డెవిల్ బాయ్ కొడుతున్నాడు ఇండియన్ స్నైపర్ని. ఐ థింక్ ఆఫ్లైన్ వెళ్ళినట్టున్నాడు. కలర్ బ్లైండ్నెస్ మోడ్లో నేను సెకండ్ వన్ చూస్ చేసుకున్నా. సో ఇక్కడ మనకి ఎల్లోగా లైట్ కనిపిస్తుంది హిట్ అయినప్పుడు. చూద్దాం. ఈరోజు అందరూ ఒక సైడ్కి వచ్చారు. అండ్ బాలయ్య బంగారు అండ్ ఇండియన్ స్నైపర్ స్కలిట్ మ్యాన్ వీళ్ళు ఎగరేసుకుని వెళ్తారా అని చెప్పేసి. స్కలిట్ మ్యాన్ చూడు పాపం అతను చెప్పినట్టున్నాడు ఫోన్ వస్తుంది అని చెప్పేసి, అందుకే వీళ్ళు టీపీడబ్ల్యూ మహి అండ్ టీమ్ అండ్ హో బ్రో, హో గాడ్ బ్రో. పెరి బ్రో కూడా పైకి వచ్చేసిండు. అండ్ ఇక్కడ చుట్టుపక్కల నుంచి మొత్తం ఓకే బ్రో, టీబీడబ్ల్యూ మహి టీం అయితే మొత్తం చుట్టేసింది. సో ఉక్కిరి బిక్కిరి చేసేసింది పాపం, ఎందుకంటే వాళ్ళు కూడా బాగా ట్రై చేశారు. బట్ ఫర్దర్గా వచ్చేసి సేమ్ టీం చేతిలో మళ్ళీ పెవిలియన్కి వెళ్ళిపోయారు. అండ్ సంథింగ్ ఏదైనా ఇష్యూ కావచ్చు అక్కడ మేబీ. అండ్ వీళ్ళైతే ఈరోజు అసలు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వట్లేదు. అండ్ డౌన్ అయినట్టయితే కనిపించలేదు. ఓకే బ్రో, నైస్ గేమ్ ప్లే టీబీడబ్ల్యూ మహి అండ్ నెంబర్ 1 షియా ఓపీ అండ్ టీమ్. అండ్ వీళ్ళకి నియర్ బై అయితే స్కల్ హిట్ మ్యాన్ అండ్ టీమ్ అయితే వీళ్ళు రేంజ్లో వచ్చారు. అండ్ ఓకే ఇండియన్ స్నైపర్ ఓకే వీళ్ళు కూడా వచ్చారు. పాపం పవన్ బ్రో వాళ్ళు మెసేజ్ చేశారు. బాలయ్య బంగారు టీం బ్రో కొంచెంలో మిస్ అయిపోయింది. చూడొచ్చు అక్కడ స్కల్ హిట్ మ్యాన్ వచ్చేసి మంచి హిట్ ఇచ్చాడు అక్కడ. బ్రో నీకైతే హీల్ లేదు, కొంచెం హీల్ చేసుకుంటే బెటర్. అక్కడ నుంచి వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ ఉంది. సో చూడొచ్చు క్లియర్ వ్యూ. స్కల్ హిట్ మ్యాన్ నీకోసం వెయిట్ చేస్తున్నాడు. స్కల్ హిట్ మ్యాన్ అయితే ఫైనల్గా అయితే కార్తిక్ ఇక్కడ నుంచి టూ వేరియేషన్స్ నుంచి షార్ట్స్ పడుతున్నాయి. సో దానివల్ల చాలా ఎఫెక్టివ్ అవుతుంది. అండ్ ఇండియన్ స్నైపర్ వచ్చేసి గుడ్ మంచిగా స్మోక్ అయితే వేసిండు. బట్ అతను వెనక్కి వస్తేనే బెటర్, అక్కడికి వెళ్ళేసి ఇవ్వడం అంటే కొంచెం కష్టమే. 2 సైడ్ నుంచి ర్యాండమ్గా షాట్స్ కొడతారు వాళ్ళు. అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. చూడొచ్చు ఎన్ని స్మోక్స్ వేస్తున్నావు బ్రో, ఎన్ని స్మోక్స్ పట్టుకున్నావు నాకు అర్థం కావట్లేదు. మినిమం 4 స్మోక్స్ అయితే ఇప్పటికే వేసేసినావు. అండ్ ఎక్సలెంట్ బ్రో, అండ్ ఇన్ని స్మోక్స్ పట్టుకోవడం అంటే. సో బ్రో నువ్వు ఈ టైంలో కొంచెం కవర్ ఫైర్ కొడితే ఇంకా బాగుంటుంది వాళ్ళకి ఎఫెక్టివ్గా. అండ్ గణేష్ బ్రో అండ్ టీం వచ్చేసి ఇన్ఫ్రెంట్గా వీళ్ళకు ఉంది. సో వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ గణేష్ బ్రో అండ్ టీం కూడా ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఏఆర్కే అండ్ ఏడబ్ల్యూఎం వీళ్ళ టీం తోటి వీళ్ళకు మ్యాచ్. ఇటు సైడ్ మధ్యలో వచ్చేసి ఓకే మొత్తం కిల్ చేసేస్తాడు హెరక్లెస్. ఫైనల్గా డౌన్. అండ్ సంజు ఒకడు ఉన్నాడు. అండ్ గణేష్ బ్రో అండ్ టీమ్ని హెరక్లెస్ని ఎవరు డౌన్ చేశారు. ఐ థింక్ షార్ట్స్ వచ్చేసి పడుతున్నాయి. టీపీడబ్ల్యూ టీం నుంచి అయితే షార్ట్స్ పడుతున్నాయి ఇక్కడ. సో వీళ్ళు మధ్యలో అయిపోయారు. అండ్ 4 టీమ్స్ ఉన్నాయి.
ఇందులో సంజు వచ్చేసి సోలో అండ్ మిగతా స్కల్ హిట్ మ్యాన్ అండ్ టీమ్ ఫుల్ ఉంది అండ్ ఇండియన్ స్నైపర్ టీమ్ ఫుల్ ఉంది. సో ఎవరు విన్ అవుతారో చూద్దాం ఇది ఈరోజు. అండ్ ఫుల్ ఫామ్లో ఉన్న టీబీడబ్ల్యూ మహి టీం విన్ అవుద్దా అండ్ స్కల్ హిట్ మ్యాన్కి పాపం ఇప్పుడే గణేష్ బ్రో మంచి వ్యూలోకి వస్తున్నాడు. స్కల్ హిట్ మ్యాన్ ఎవరిని వదలట్లేదు. ఐ థింక్ హీల్స్ లేనట్టున్నాయి. సంజు బ్రో ఏం చేస్తున్నాడు చూడొచ్చు. ఇండియన్ స్నైపర్ టీమ్ సైడ్ పాక్కుంటూ వెళ్తున్నాడు. అండ్ కార్తిక్ దగ్గర స్నైపర్ ఉంది. సో వీళ్ళిద్దరికి జరుగుతుంది 1 vs 1 అన్నట్టు. అటు సైడ్ నుంచి స్కల్ హిట్ మ్యాన్ షార్ట్స్ వేస్తున్నాడు, ఇటు నుంచి కార్తిక్. సో ఇక్కడ కార్తిక్ వర్సెస్ స్కల్ హిట్ మ్యాన్ మ్యాచ్ నడుస్తుంది. అండ్ టీబీడబ్ల్యూ మహి మొత్తం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అండ్ చూడొచ్చు గణేష్ బ్రో అండ్ టీమ్స్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా జోన్లోకి రావాల్సిందే. ఇది మంచి వాళ్ళకి ఒక మంచి అవకాశం వాళ్ళ టీంని డౌన్ చేయడానికి. ఎందుకంటే టీబీడబ్ల్యూ మహి అయితే మనం చూసినాం అండ్ గణేష్ని డౌన్ చేసేసిండు. ఐ థింక్ నాకు తెలిసి బెరీ అండ్ టీమ్ తోటి వాళ్ళు ఆరెంజ్ బ్రో వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు వీళ్ళది థర్డ్ పార్టీ చేసినట్టున్నారు. సో దట్స్ వై వీళ్ళు అసలు అక్కడ చాలా మిస్టేక్ అయిపోయింది. బట్ ఈరోజు వచ్చేసి మన డెవిల్ బాయ్ అయితే ఎవరినో నాక్ చేసిండు. హిట్ మ్యాన్ హిట్ హ్యాడ్ హార్డ్. సారీ, కొంచెం మనకు పలకడంలో ఇబ్బంది. స్కల్ హిట్ మ్యాన్ వచ్చేసి హిట్ అయ్యాడు ఇక్కడ. కార్తిక్ అయితే ముందటికి వెళ్ళిపోతున్నాడు ఓపెన్లో. అండ్ ఓపెన్లో వెళ్తున్న వాళ్ళకి వాళ్ళు ఓపెన్లో ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూద్దాం. అండ్ సంజు వచ్చేసి డెవిల్ బాయ్ని కొడుతున్నాడు. అండ్ పాపం ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇండియన్ స్నైపర్ స్నైపింగ్ చేస్తున్నాడు. నైస్. అండ్ టీబీడబ్ల్యూ మహి ఉన్నాడు ఇక్కడ. కార్తిక్ ఇతను ఉన్నారు. అండ్ చూద్దాం. ఓకే. ఐ థింక్ ప్యాన్ ఫైట్కి పిలిచినట్టున్నారు. సూపర్ బ్రో. ఫైనల్గా వచ్చేసి వీళ్ళు ప్యాన్ ఫైట్కి పిలిచారు. అండ్ టీబీడబ్ల్యూ మహి వచ్చేసి అసలు పడుకున్నాడు. సంజు 2-5 అయితే చాలా దూరం తిరుగుతూ ఉన్నాడు. సో జోన్లోకి వెళ్ళిపోయి ప్యాన్ ఫైట్ చేద్దాం అంటున్నట్టున్నారు. ఓహో, నెంబర్ 1 ఒప్పి ఛానల్ వచ్చేసి ప్యాన్ ఫైట్కి పిలిచేసి కిల్ చేసేసింది. నెంబర్ 1 రౌడీ ఓపీ అనుకుంటా ఐ థింక్. సారీ బ్రో. అండ్ ఈరోజు మ్యాచ్ నేను డైరెక్ట్గా కంటిన్యూ చేసినట్టున్నా. అండ్ నేనైతే ఏది ప్రెస్ చేయలేదు. బట్ ఎందుకు వెళ్ళిపోయింది నాకు కూడా తెలియదు.